హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బై గాయత్రి. ఈరోజు వచ్చేసి వీడియోలో నేను బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను అండి. టేప్ లేకుండా ఓన్లీ బ్లౌజ్ ఆల్తీతోనే బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఈ బ్లౌజ్ అనేది ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క విధంగా చూపిస్తారండి. మన టైలరింగ్ నేర్చుకున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో కట్ చేస్తుంటారు కదా. మా మాస్టర్ ఎలా నేర్పించారో చూపిస్తాను నేను. ఇప్పుడు బ్లౌజ్ అయితే చూద్దామండి ఎలా కట్ చేయాలో. ఫస్ట్ మనం ఎప్పుడైనా లైనింగ్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకోవాలండి. డైరెక్ట్గా బ్లౌజ్ ఎప్పుడు కట్ చేయకూడదు. ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ కట్ చేసుకోవాలి. ఫస్ట్ నేర్చుకునే వాళ్ళైతే ఫస్ట్ పేపర్ మీద కట్ చేసుకోండి. పేపర్ మీద కట్ చేసుకున్న తర్వాత ఆ పేపర్ మెజర్మెంట్స్ వచ్చేసి ఇలా లైనింగ్ పైన పెట్టేసి అది కట్ చేసుకుని తర్వాత బ్లౌజ్ కట్ చేసుకోండి. ఫస్ట్ మామూలు జాకెట్ కుట్టి చూసుకోండి ఎవరైనా నేర్చుకునే వాళ్ళైతే. ఇందులో నేనైతే టేప్ ఏం వాడడం లేదండి. ఎక్కడ మొత్తం బ్లౌజ్తోనే చూపిస్తాను. మన ఇంట్లో వాళ్ళు కూడా కుట్టుకోవడానికి వీలైనట్లుగా చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి. ఇది బ్యాక్ లెంత్ చూసుకోవాలండి. చూడండి, ఇక్కడ బ్లాక్ మన షోల్డర్ ఉంటుంది కదా, షోల్డర్ దగ్గర నుంచి కింద నడుము దగ్గర టక్స్ ఉంటుంది కదండి, ఈ విధంగా టక్స్ ఉంటుంది కదా, ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి టక్స్ వరకు బ్యాక్ సైడ్ అండి. ఫస్ట్ బ్యాక్ సైడ్ క్రాస్ కటింగ్లో కట్ చేసుకోవాల్సినది. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ అనేది ఫోల్డింగ్ చూడండి, ఇక్కడ ఓపెన్ ఉండాలి. మన సైడ్ వచ్చేసి ఫోల్డింగ్ ఉండాలండి, అక్కడ ఓపెన్ ఉండాలి. ఈ విధంగా మొత్తం పట్ చేసుకొని ఈ విధంగా బ్లౌజ్ వచ్చేసి ఉల్టా పెట్టుకోండి. సీదా కాకుండా ఉల్టా పెట్టుకోండి. ఉల్టా అంటే ఇక్కడ రివర్స్లో అండి, మనకు కుట్లు కనిపించే సైడ్ని ఉల్టా అంటారు. బ్లౌజ్ వచ్చేసి మెజర్మెంట్ అండి. ఈ లెంత్ బ్యాక్ సైడ్ లెంత్ కొలుచుకున్నాము. కింద కొద్దిగా వదిలిపెట్టాలండి. ఇక్కడ లైన్ మనకు ఏమైనా క్రాస్ ఉంటే వెళ్ళిపోతుంది. ఈ విధంగా స్ట్రైట్గా లైన్ గీసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ చెప్పాను కదా, ఉల్టా తీసుకోమని ఇక్కడ కొద్దిగా కుట్లలోకి వదిలిపెట్టండి. జస్ట్ కొంచెం. నేను ఇక్కడైతే టేప్ ఏం వాడడం లేదండి, చేతితో చూపిస్తున్నాను. కొద్దిగా ఇక్కడ దాకా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షోల్డర్ చూడండి, ఇక్కడ దాకా ఉంది కదా షోల్డరు, ఇక్కడ కుట్టు ఉందండి, ఇక్కడ షోల్డరు. దీన్ని వచ్చేసి ఈ విధంగా లైన్ వేసుకోండి. ఇక్కడ షోల్డర్ అండి, ఇక్కడ కుట్టు ఉంటుంది. ఇలా వేసుకున్నాం కదండి. ఫస్ట్ ఇది అయితే మన లెంత్ అండి, బ్లౌజ్ బ్యాక్ సైడ్ లెంత్ ఇది. ఇప్పుడు మెజర్మెంట్ చూపిస్తాను. నెక్ ఏ విధంగా పెట్టాలి, సంక ఏ విధంగా పెట్టాలని చూపిస్తాను. ఇప్పుడు వచ్చి బ్లౌజ్ అండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మనం బ్యాక్ సైడ్ పెట్టుకుంటున్నాం కాబట్టి చూడండి, ఈ విధంగా పెట్టేసి బ్యాక్ సైడ్ కదండి మనం ఇప్పుడు కొలిచేది, కాబట్టి బ్యాక్ సైడే మనకు తీసుకోవాలండి. బ్లౌజ్ని వచ్చేసి ఉల్టా పెట్టుకోండి. మెజర్మెంట్స్ పెట్టుకునేటప్పుడు ఉల్టా తీసేసుకోండి. ఇప్పుడు మొత్తం ఇట్లా కరెక్ట్ ఇలా పట్టుకొని మన బ్లౌజు ఇలా ఈ విధంగా పెట్టుకోవాలండి. మనం లెంత్ ఇక్కడ దాకా పెట్టుకున్నాం కదా, ఇలా పెట్టుకోవాలండి. చూడండి, ఉల్టానే పెట్టుకోవాలండి, సీదా పెట్టుకోవద్దు, ఉల్టా పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా ఈ ఫ్రంట్ వచ్చేసి లోపలికి మార్చానండి, మనకు కనపడాలి కదా నెక్, అందుకోసం లోపలికి మార్చేసాను. ఈ విధంగా నెక్ మొత్తం ఈ విధంగా పరుచుకోండి. పరుచుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ అండి. మనకేది ఇక్కడ దాకా ఉంది కదా ఇది నెక్, మనం కొద్దిగా లోపలికండి, కుట్ల లెగ్ కావాలి కదా, కొద్దిగా అప్రాక్సిమేట్లీ 3 వేలు అండి, 3 వేలు ఉంటుంది వరకైనా. దీన్ని వచ్చేసి ఈ విధంగా ఇక్కడ మనకు నెక్ వచ్చేసి ఇక్కడ దాకా ఉంది కదండి, మనం ఇక్కడ జస్ట్ కొద్దిగా పైన పెట్టుకోవాలి. రౌండ్ షేప్ రానులలో ఇట్లా బాక్స్ వేసుకోండి. ఇట్లా బాక్స్ వేసుకొని ఇక్కడ రౌండ్ షేపు తీసుకుందాం, కర్వ్ తీసుకున్నాము. ఇలా పెట్టేసి ఇక్కడ కర్వ్ ఇలా తీసేసుకోవాలి. చూడండి, నెక్ పెద్దగా ఉన్న ఇది పెద్దగా ఉంది కాబట్టి ఈ బ్లౌజ్ నెక్ పెద్దగా వచ్చిందండి. ఎప్పుడైనా చూడండి ఇక్కడ వచ్చి ఈ విధంగా ఇక్కడ వచ్చేసి కొద్దిగా తగ్గాలండి. చాలామంది ఇట్లా లెవెల్గా పెట్టేస్తారు కదా, పెడితే ఏమవుతుందంటే షోల్డర్ అనేది జారిపోతుంది. అందుకు కొద్దిగా చూడండి, ఇక్కడ నెక్ ఈ విధంగా ఉండాలి. ఇక్కడ నెక్ వచ్చేసి వెడల్పుగా రావాలి కొద్దిగా. ఇక్కడ ఈ పార్ట్లో అనేది నెక్ కొద్దిగా వెడల్పుగా రావాలి. కొద్దిగా పైకి కట్ చేస్తున్నాం, ఎందుకంటే నెక్స్ట్ బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత మరి కటింగ్లో ఇక్కడ దాకా పోతుందండి. ఫస్ట్ ఎక్కువ కట్ చేసుకుంటే మనము బ్లౌజ్ మరి ఒకవేళ పెద్దగా అయితే ఇబ్బంది కదా, అందుకు కొద్దిగా తక్కువ కట్ చేసుకుంటే మేలు మనకి. నెక్స్ట్ వచ్చేసి షోల్డరు ఇక్కడ ఉంది కదా నెక్, కొద్దిగా కుట్లలోకి ఇక్కడ చూడండి, ఇక్కడ దాకా నెక్ గీసాం కదా, జస్ట్ కొద్దిగా అలా తీసేసి మొత్తం బ్లౌజ్తో నేను టేప్ మెజర్మెంట్ ఎక్కడ పెట్టడం లేదు నేను. మనకు ఒరిజినల్ నెక్ వచ్చేసి ఇక్కడ పైకండి, ఈ
ఇది అనేది కుట్లలేదు కదా. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ చూడండి, ఇక్కడ నుంచి మనకు ఇక్కడ కనిపిస్తుంది కదా షోల్డర్ కుట్ అనేది, ఇదిగో చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా అటాచ్డ్ అనేది ఇక్కడ దాకా ఉంటుంది. జస్ట్ కొద్దిగా అండి చూడండి ఇక్కడ దాకా ఉంది. ఇంకొద్దిగా ఎక్కువ పెట్టుకున్నాను, ఎందుకంటే కొద్దిగా ఎక్కువ ఉంటేనే మేలండి, తక్కువతే మరీ ఇబ్బంది అవుతుంది. ఈ విధంగా పెట్టిన తర్వాత ఇప్పుడు చూడండి షోల్డర్ ఇలా ఆగేసి ఇట్లా మనకి ఈ షేప్లో ఎల్ షేప్లో వస్తుంది. ఎక్కడ దాకా వచ్చిందని చూడండి, మనకు అప్పుడే ఎల్ షేప్ పెట్టుకుంటే మనము అర్థమవుతుంది. ఈ విధంగా ఎల్ షేప్ ఉంటే ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మార్క్. మనకు బ్లౌజ్ వచ్చేసి లెంత్ సైడ్ లెంత్ వచ్చేసి ఈ విధంగా ఉంది. జస్ట్ కొద్దిగా 1 ఇంచ్ ఎక్కువ పెడదాము. చూడండి ఇక్కడ మెజర్మెంట్ పెట్టాను కదా చంక అనేది. ఇప్పుడు మన సెంటర్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఉన్నప్పుడు ఇలా ఇక్కడ గుర్తు మా మాస్టర్ అయితే నాకు ఈ విధంగా నేర్పించారండి. ఇప్పుడు వచ్చేసి దీన్ని చూడండి ఇక్కడ లైన్ మార్క్ పెట్టాను, ఇక్కడ మార్కు, ఈ 3 మార్కులు కలిపేద్దామండి సర్కిల్గా. ఈ విధంగా సర్కిల్గా కలిపేసేయాలి. చూడండి చంక అనేది ఇలా ఉంటుంది, నెక్ ఈ విధంగా, లెంత్ అనేది ఇదండి. ఇక్కడ వచ్చేసి నేను కొద్దిగా ఎక్కువ పెట్టుకున్నానండి, ఎందుకంటే కొద్దిగా చూడండి ఇక్కడైతే కొద్దిగా ఇచ్చారు కదా బ్లౌజ్. ఒకవేళ మనం లావైనా కుట్లు విప్పుకున్నా మళ్ళీ కుట్టేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది. అందుకు జస్ట్ ఇంకా కొద్దిగా అండి 1 వేలు మీద వచ్చేసి మళ్ళీ ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఈ విధంగా. ఇప్పుడైతే దీన్ని కట్ చేద్దామండి. ఇవి వచ్చేసి వీటిని కట్ చేయకూడదు. మీరు కట్ చేయకుండా ఉన్న వాటిని ఈ విధంగా ఇట్లా రాంగ్ పెట్టేస్తే ఇవి కట్ చేయకూడదని అర్థం అండి. ఇట్లా ఈ విధంగా పెట్టుకోవాలి, ఇది కట్ చేయకూడదు. మనం మార్క్ పెట్టనివ్వండి, ఇలా గీత పెట్టని వచ్చేసి కట్ చేసుకోవాలి మనము. ఇది కూడా కట్ చేయకూడదు, ఇక్కడ కట్ చేసేయాలి. ఇప్పుడు కట్ చేసుకుందాం దీన్ని. ఫస్ట్ వచ్చేసి కింద కట్ చేద్దాము. స్ట్రైట్గా కట్ చేసుకోండి. ఒకవేళ లైన్ క్రాస్ వేసినా స్ట్రైట్గా తెలుస్తుంది కదా. స్కేల్ ఉంటే మీ దగ్గర ఒకవేళ స్కేల్తో లైన్ వేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి నెక్ అండి. నెక్ మనకు వచ్చేసి ఇక్కడ ఉంది మెజర్మెంట్, కొద్దిగా పైకి పెట్టాను కదా, ఇక్కడ నుంచి రౌండ్గా తీసుకుంటూ చూడండి ఇలా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కట్ చేసుకోవాలి. ఇక్కడ దాకా షోల్డర్ రోల్ కట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ అని లైన్ స్ట్రైట్గా గీసుకోండి. స్ట్రైట్గా గీసేసుకొని నేను చేతితో గీసానంటే కొద్దిగా క్రాస్గా ఉంది కదా. నెక్స్ట్ కనిపిస్తుంది మన కటింగ్లో స్ట్రైట్గా ఉందా క్రాస్గా ఉందా అని కనిపిస్తుంది. ఈ విధంగా షోల్డర్ కట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి చంకా కట్ చేద్దాము. ఇక కటింగ్ అనేది ఒక్కొక్కరు ఒక విధంగా చూపిస్తారండి. ఇది తప్పు ఇది రైట్ అనడానికి లేదు, ఒక్కొక్క మాస్టర్ ఒక విధంగా చూపిస్తారు. చూడండి చంకా ఇలా రౌండ్ గీసుకోండి. మీకు రౌండ్గా పెన్సిల్తో మనము రౌండ్గా గీసుకోలేకపోతే చాక్పీస్తో కట్ చేసుకునేటప్పుడైనా రౌండ్గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దాకా ఇలా స్ట్రైట్ మొత్తం ఇదే అండి బ్లౌజు. బ్యాక్ నెక్ అండి ఇది. బ్యాక్ సైడు ఈ విధంగా కట్ చేసుకో. ఇప్పుడు ఫ్రంట్ కట్ చేసుకుందాము. మనం బ్యాక్ సైడ్ కట్ చేసాం కదండి, ఫ్రంట్ కట్ చేసుకో. క్రాస్ కటింగ్ అయితే మనం ఎప్పుడైనా ఇక్కడ చంక ఉంది కదా, చంక సైడ్ నెక్ రావాలండి. చూడండి చంక సైడ్ నెక్ రావాలి, మనకు బ్యాక్ సైడ్ నెక్ రావాలి. చంక సైడ్ ఈ విధంగా చంక పెట్టేస్తే కటింగ్ తప్పు వస్తుందండి. క్రాస్ కటింగ్ ఈ విధంగా పెట్టకూడదు. చంక వైపు వచ్చేసి నెక్ రావాలి, ఎప్పుడైనా అది గుర్తుపెట్టుకోండి. చంక వైపు వచ్చేసి నెక్ రావాలి. కొలత చూపిస్తాను, ఈ విధంగా పెట్టాను మీకు చెప్పడానికి చూపిస్తాను. ఇప్పుడు చూపిస్తానండి ఫ్రంట్ సైడ్ ఎలా కొలుచుకోవాలో చూపిస్తాను. మనకు దీంతో పని అండి. దీనిపైన మనం ఫ్రంట్ సైడ్ మార్క్ పెట్టుకోవాలి. దీనిపైన ఫ్రంట్ సైడ్ మార్క్ పెట్టుకుందాము. ఫ్రంట్ అంటే మనము ఫ్రంట్ వైపు తీసుకోవాలండి. బ్యాక్ సైడ్ అయిపోయింది కదా, ఇప్పుడు వచ్చి ఫ్రంట్ వైపు అండి. ఇక్కడ టక్స్ ఉంటుంది కదా, టక్స్ దగ్గర కుట్టు ఉంటుంది కదండి, ఇక్కడ ఈ కుట్టు దగ్గర పట్టుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర కుట్టు దగ్గర పట్టుకోవాలి. ఇలా పట్టుకొని మన షోల్డర్ దగ్గర మనకు వచ్చేసి ఇక్కడ దాకా కుట్టు కదండి, మనకి ఇక్కడ దాకా కుట్టు ఉంటుంది కదా మనకి. బ్యాక్ సైడ్ అండి, ఇది బ్యాక్ సైడ్ ఉంది ఇక్కడ అండి. మీకు అక్కడే కొలతలు పెడితే అర్థం కావని చెప్పేసి
అక్కడ చాక్ పీస్ మార్కులు ఉన్నాయి కదా అర్థం కావని చెప్పేసి ఇక్కడ పెడుతున్నాను. ఈ విధంగా చూడండి. కుట్టు దగ్గర వచ్చేసి కుట్టు ఇక్కడ జూమ్లో చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ కుట్టు ఉంది కదా, ఈ కుట్టు దగ్గర అనేసి ఈ కుట్టు గుర్తు ఉండాలండి ఈ విధంగా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ టక్స్ కదండి, కుట్టు దగ్గర కుట్టు పెట్టుకున్న తర్వాత టక్స్ ఉంది కదా, కొద్దిగా క్రాస్ కటింగ్ అయినా కూడా కొద్దిగా జస్ట్ ఇట్లా లాగాలండి, ఎక్కువ లాగద్దండి, జస్ట్ కొద్దిగా అలా లాగి స్ట్రైట్గా అండి. ఇక్కడ కుట్టు ఉంది కదా, మన కుట్టు తర్వాత క్లాత్ ఉంటుందండి, అక్కడ వరకు మార్క్ చేసుకోండి. ఇది వచ్చేసి క్రాస్ బెల్ట్ వస్తుంది ఇక్కడ, ఈ విధంగా మార్క్ అండి. చూడండి లెంత్, ఇంకొకవేళ లెంత్ ఎక్కువ అనుకుంటే ఇంకో కొద్దిగా కిందికైనా పెట్టుకోవచ్చు లెంత్. ఇది ఇక్కడ దాకా చూడండి, ఇదైతే ఫ్రంట్ లెంత్, ఇక్కడ నుంచి ఇక్కడ టక్స్ వరకు ఇక్కడ లెంత్ వరకు వచ్చింది కదా. ఇప్పుడు వచ్చేసి దీన్ని ఇక్కడ వరకు ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇక్కడ దాకా ఫోల్డ్, ఇది కట్ చేయొద్దండి, దీన్ని కాదు కట్ చేయాల్సింది, ఇట్లా ఫోల్డ్ చేసుకునే దాన్ని తీసుకుని ఇంకో పీస్ మీద పెట్టుకుందాం మనము. చూడండి ఈ విధంగా దీన్ని వచ్చేసి లోపలికి ఫోల్డ్ చేశాను కదా, అది ఇక్కడ ఉంది. దీన్ని వచ్చేసి ఈ విధంగా బెండకి పెట్టుకోవాలి. చూడండి నెక్ సైడ్ చంక సైడ్ నెక్కే ఉండాలండి, చంక సైడ్ చంక పెట్టకూడదు ఎప్పుడు, చంక సైడ్ నెక్ ఉండాలి. ఈ విధంగా మనకి కంఫర్ట్గా ఉండేటట్లు చూడండి ఈ విధంగా ఉండాలి. ఇక్కడ షోల్డరు, ఇప్పుడు వచ్చేసి మనము అవుట్లైన్ గీసుకుందామండి ఫస్ట్. చూడండి మనకు ఫ్రంట్ నెక్ అనేది బ్యాక్ నెక్ కంటే ఫ్రంట్ నెక్ చిన్నగా ఉంటుంది కాబట్టి ఇలా స్ట్రైట్గా ఫస్ట్ మొత్తం అవుట్లైన్ గీసేసుకుందాము. ఫస్ట్ ఈ విధంగా మొత్తం అవుట్లైన్ చూడండి, ఈ విధంగా మొత్తం అవుట్లైన్. ఇక్కడ మాత్రం ఇంకా వేయలేదండి, ఎందుకంటే ఈ పక్క నెక్ వస్తుంది కదా, అవుట్లైన్ ఏం లేదు. మొత్తం ఇది మొత్తం అవుట్లైన్ వేసేసుకోవాలి. ఈ బ్లౌజ్ పీస్ ఎలా కట్ చేసామో లైనింగ్ పీసు, దాన్ని అవుట్లైన్ అలా గీసుకోవాలి. ఇప్పుడే తీయద్దండి దీన్ని, నెక్స్ట్ ఇంకోటి ఉంది, ఫ్రంట్ నెక్ కొలత పెట్టుకోవాలి కదా, పెట్టుకున్న తర్వాత ఇది తీసేద్దాము. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఉంది కదండి, మనం వచ్చేసి ఉక్సుల పట్టి తీసుకోవాలండి, ఉక్సుల పట్టి తీసుకోవాలి. ఉక్సుల పట్టి నెక్ తీసుకోవాలి ఫ్రంట్ సైడ్ది. చూడండి ఫ్రంట్ సైడ్ నెక్ వచ్చేసి ఉక్సుల పట్టి తీసుకొని మనం వచ్చేసి ఈ విధంగా అండి, ఇక్కడ కుట్టు ఉంది కదా, మనం కుట్టు దగ్గర పెట్టేసినప్పుడు కుట్టు దగ్గర పెట్టాలి. ఇలా పెట్టుకొని ఇక్కడ లైన్ గీసాం కదండి మనము, చూడండి ఇక్కడ లైన్ గీసాం కదా అవుట్లైన్, మనము ఇక్కడ స్ట్రైట్గా ఇలా పెట్టుకోవాలి. ఈ కుట్టు ప్లస్ ఇది స్ట్రైట్ లైన్ ఇలా పెట్టుకుని ఇలా రౌండ్ సెట్ చేసుకోవాలి ఈ విధంగా. కొంతమంది ఇలా పెడతారు కదండి, ఇలా పెట్టకూడదు, మనకు స్ట్రైట్ ఇక్కడ ఒక లైన్ గీసిన ఫోల్డింగ్ ఉంది కదా ఇక్కడ బ్యాక్ సైడ్ నెక్, ఇక్కడ లైన్ గీసాం కదా అవుట్లైన్, ఇక్కడ ఈ విధంగా పెట్టుకొని కుట్టు దగ్గర ఇలా విధంగా పెడితే నాకు తెలుస్తుందండి అప్పుడే. చూడండి ఇది స్ట్రైట్గా ఉండాలి. ఇక్కడ నెక్స్ట్ షోల్డర్ పై వైపు వచ్చేసి కుట్టు ఉండాలి. చూడండి ఇక్కడ షోల్డర్ వైపు వచ్చేసి కుట్టు, ఇక్కడ కుట్టు ఉంది కదండి, కుట్టు అనేది ఇక్కడ ఇలా పెట్టేసి నెక్ ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా నెక్ పెట్టేసిన తర్వాత స్ట్రైట్ ఇక్కడ గీయద్దండి, కొద్దిగా పైకి జస్ట్ 1 ఇంచు పైకి పెట్టుకొని, ఇప్పుడు నెక్ పూర్తిగా ఇక్కడ గీయదండి, కొద్దిగా తగ్గించుకుంటూ గీయండి. మన కుట్లలోకి ఎంత పడుతుందో అంత తగ్గించుకుంటూ ఇక్కడ గీయండి. ఇక్కడ నెక్ దగ్గర మాత్రం కలిపేసేయండి. ఈ విధంగా నెక్ చూడండి, నెక్ కూడా ఒక్కొక్కరితో ఒక్కో విధంగా ఉంటుందండి. కొంతమంది డీప్గా ఉంటుంది, కొంతమంది వచ్చేసి ఇలా పైకి ఇలాగే ఇట్లా ఉంటుందండి. ఈ బ్లౌజ్కి వచ్చేసి ఈ విధంగా ఉంది కాబట్టి కొద్దిగా ఇలా గీసేసాను. చూడండి ఇప్పుడు వచ్చేసి దీన్ని తీసేద్దాం పక్కకి. సారీ ఇంకోటి ఉందండి, మర్చిపోయాను. ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ అండి క్రాస్ బెల్ట్ దగ్గర కూడా కట్ చేసుకోవాలి, కర్వ్ షేప్ రావాలి కాబట్టి. మనకు వచ్చేసి బ్లౌజ్ ఇక్కడికి వచ్చింది కదా, ఉక్సులు నెక్ ఇక్కడ నుంచి కదండి పెట్టుకేది మనం ఉక్సులు పట్టే తీసుకోవాలండి. దీనికి వచ్చేసి ఇక్కడ ఈ విధంగా పెట్టి ఉక్సులదండి ఈ విధంగా పెట్టి, మనకి ఇక్కడ జాయింట్ ఉంటుందండి, క్రాస్ బెల్ట్కి వచ్చేసి జాయింట్ ఉంటుంది కదా, ఇక్కడ జాయింట్ ఉంటుంది కదా, ఆ జాయింట్ దగ్గర చేపట్టుకొని ఇక్కడ కొద్ది కుట్ల లేకండి, ఒక ఉక్సు మేనండి, కుట్ల లేక వదిలి ఇక్కడ ఒక మార్కు కింద పెట్టుకుందాము. ఇక్కడ టక్స్ వస్తుంది, కింద పెట్టుకొని కర్వ్ షేప్ అండి. ఇప్పుడు స్ట్రైట్ లైన్ ఉంది కదా ఇక్కడ, దీన్ని వచ్చేసి జస్ట్ కొద్ది కరువుగా ఇలా తిప్పుకోవాలి.
ఈ విధంగా స్ట్రైట్గా ఇక్కడ కర్వ్ రావాలండి. ఇక్కడ ఎందుకు క్రాస్ బెల్ట్ వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ కర్వ్ రావాలి. ఇలా వస్తుంది నెక్. ఇప్పుడు నేను వచ్చేసి కట్ చేద్దామండి. అంతా ఇదే ఉంటుందండి. ఇంకా ఫ్రంట్ ఇలా ఉంటే ఈ రెండే అండి మనకు బ్యాక్ సైడ్కి ఫ్రంట్ సైడ్కి తేడా వచ్చేసి ఫ్రంట్ నెక్ ఇక్కడ కర్వ్ షేప్ అండి. టక్స్ దగ్గర కర్వ్ షేప్ మొత్తం ఒకటే ఉంటుంది. ఒకవేళ మీకు ఇక్కడ ఎక్కువ ఉందనుకుంటే కొలుచుకోవచ్చు అండి మీరు కట్ చేసుకుంటే. కొంతమందికి ఇక్కడ ఇలా ఉంటుందండి, కొంతమంది ఇక్కడ కూడా కర్వ్ ఉంటుంది. చూద్దామండి. ఫ్రంట్ సైడే తీసుకోవాలండి. చూడండి, ఫ్రంట్ సైడే తీసుకోవాలి మనము. ఇక్కడ కట్ ఉంటుంది కదా, ఫ్రంట్ సైడే తీసుకొని ఇక్కడ చంక దగ్గర కొద్ది కుట్లలే వదిలిపెట్టి ఇక్కడ ఈ విధంగా ఇక్కడ కూడా కొద్ది కుట్లలే కావాలి కదా, జస్ట్ అలా కొద్దిగా ఉందండి. ఒకవేళ కావాలంటే మీరు కట్ చేసుకోవచ్చు, లేదా టక్స్ కావాలంటే టక్స్ వేసుకుంటే కూడా ఇక్కడ సరిపోతుంది. అయితే ఈ విధంగా ఉంది. నేనైతే అలా పెడతానండి. ఇక్కడ టక్స్ వేసుకోవచ్చు మనము, ఇక్కడ టక్స్ వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మీకు టక్స్ అనేది ఇక్కడ స్ట్రైట్గా ఉంది కదండి, స్ట్రైట్ లైన్ తీస్తే ఇక్కడ టక్స్ రావాలి మొత్తం స్ట్రైట్గా అండి. నేను ఎక్కడ టేప్ కొలత చెప్పడంలే, మన కొండ గుర్తులు అంటారు కదా వాటి ద్వారా చెప్తున్నాను. ఇక్కడ స్ట్రైట్ లైన్ గీసుకుంటే 1 ఇంచ్ 1 ఏలు మీద అండి, ఇలా 1 ఏలు మీద ఇలా చూడండి, ఇట్లా వేలి కొలతలతో మన ట్రయాంగిల్ షేప్లో గీసుకుందామండి. ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో. ఇక్కడ వచ్చేసి ఇక్కడ నెక్ ఉంది కదా, ఇక్కడ ఉక్సులు పట్టి ఇక్కడ క్రాస్ బెల్ట్ వస్తుంది కదా, ఇది ఇక్కడ క్రాస్ బెల్ట్ వస్తుంది. ఈ రెండింటి మధ్యలో అండి ఒక లైన్ గీసుకుందాము. ఇక్కడ జస్ట్ కొద్దిగా అండి 1/2 ఇంచ్ అంటే సగం ఏలే అండి, సగం ఏలు కొలతతో ఈ విధంగా ఇది కొద్దిగా పొడుగు ఉండాలి. ఇక్కడ చంక దగ్గర వచ్చేసి సెంటర్లో తీసుకోవాలి. చంక కూడా వచ్చేసి ఇలా సెంటర్లో తీసుకోవాలి. సెంటర్లో ఇలా తీసుకొని ఇది కూడా జస్ట్ కొద్దిగా అండి మొత్తం కలిపి 1 వేలి మీద, మొత్తం కలిపి 1 వేలి మీద ఇట్లా ఇక్కడ గ్యాప్ వచ్చేసి మొత్తం 1 వేలి మీద. మీకు కుట్టేటప్పుడు ఈజీగా అర్థమవుతుంది, చూపిస్తానండి నేను. ఇప్పుడు వచ్చేసి దీన్ని కట్ చేసుకో. ఎప్పుడైనా ఇది టక్స్ వచ్చేసి సెంటర్లో ఉండాలి. కొంతమంది ఇలా ఇట్లా ఇక్కడ ఇట్లా వేస్తారండి, సెట్ కాదు, సెంటర్లో వేస్తే మనకు సెట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని వచ్చేసి కట్ చేద్దాము. ఫస్ట్ మనం నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామండి. ఇక్కడ కటింగ్ ఉంది కాబట్టి ఆల్రెడీ నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము. అంతా కొండ గుర్తులతో చెప్తా అండి, ఎవరైనా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా. మీరు కొలతలు వేసుకున్నప్పుడు కింద క్లాత్ ఉందో లేదో చెక్ చేసుకొని వేసుకోండి. ఒకసారి క్లాత్ చూడండి, లైనింగ్ అనేది ఒకసారి వాటర్లో వేసినప్పుడు మనం ఇట్లా సైడ్కి పోతుంది కదా, చెక్ చేసుకొని నీట్గా వేసుకొని కొలతలు పెట్టుకోండి. మీరు ఇక్కడ ఇంత స్ట్రైట్ లైన్సే అండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చంక భాగము ఫ్రంట్ పీస్కి వచ్చేసి కొద్ది క్రాస్ ఉంటుందండి, చూపిస్తాను. అది కూడా ఫస్టే కట్ చేసుకోవద్దండి క్రాస్ కొద్ది క్రాస్ చంక దగ్గర కొద్ది క్రాస్ తీయాలండి, అప్పుడే కరెక్ట్ కూర్చుంటుంది. క్రాస్ తీయకపోతే చంకలో కూర్చుకుంటుందండి. బ్లౌజ్ వచ్చేసి టైట్గా పట్టేసుకుంటుంది. ఇప్పుడు వచ్చేసి కింది భాగము ఇట్లా స్ట్రైట్గా చేయండి. కొంతమంది అయితే పూర్తి ఇట్లా కర్వ్ తెచ్చింటారండి, ఇట్లా సెట్ కావండి, కరెక్ట్ కూర్చో బ్లౌజ్లో అట్లా. చూడండి ఈ విధంగా అయితే వచ్చింది. చూడండి బ్లౌజ్ అనేది ఒక్కొక్కరిది ఒక్కొక్క షేప్లో ఉంటుందండి. ఈ బ్లౌజ్ వచ్చేసి ఈ షేప్లో ఉంది. చూడండి ఈ విధంగా యువతల మార్క్స్ ఉన్నాయి కదా, సరిగ్గా కనపడదని యువతలు చూపిస్తున్నాను. చూడండి ఈ విధంగా ఉంది. ఇప్పుడు దీన్ని వచ్చేసి కొద్ది క్రాస్ తీద్దాం. చంక దగ్గర క్రాస్ తీయాలని చెప్పేదా, తీద్దామండి. చూడండి ఈ విధంగా బ్లౌజ్ తీసుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి కట్ చేయకూడదండి, కొద్దిగా ఇలా కొద్ది కర్వ్ చేసుకుంటూ కొద్ది లోపలికి 1 వేలు అనుకోండి. అంత కొండ గుర్తులతో చెప్తున్నా అండి. ఇలా ఇంకా లాస్ట్ వరకు పోనీయద్దండి, మొత్తం ఇలా కలిపేసుకోండి అంతేగాని లాస్ట్ వరకు పోనీయద్దండి. ఇలా చూడండి ఈ విధంగా దీన్ని వచ్చేసి కట్ చేద్దాం. ఇప్పుడు ఇది తీయకుంటే జాకెట్ అనేది పట్టేస్తుందండి మనకు. అక్కడ ఫ్రంట్ భాగం చూడండి చంక తీయాల్సింది, బ్యాక్ సైడ్ కాదు, ఫ్రంట్ భాగంలో తీయాలి. చూడండి ఇలా తీసేసాను. ఇప్పుడు వీటి చూపిస్తానండి.
బ్యాక్ సైడ్ దీనిపైన పెట్టి చూపిస్తాను. చూడండి ఇక్కడ మనకు కర్వ్ కనిపిస్తుంది చూడండి. ఇది వచ్చేసి ఫ్రంట్ బ్లౌజు, ఇది వచ్చేసి బ్యాక్ దండి. చూడండి కర్వ్ కనిపిస్తుంది అనుకుంటున్నాను మీకు. ఇక్కడ కనిపిస్తుంది చూడండి కర్వ్. ఇట్లా కొద్దిగా క్రాస్ తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు క్రాస్ బెల్ట్ వస్తుందండి ఈ సైజులో. దీనికి వచ్చేసి క్రాస్ బెల్ట్ చిన్నగా ఉందండి. చూడండి చిన్నగా ఉంది క్రాస్ బెల్ట్, అందుకు చిన్నది. ఒకవేళ కొద్దిగా పెద్దగా ఉంటే ఈ లెంత్ తగ్గించుకుంటారని ఇది పెట్టుకుంటారు. కానీ ఎప్పుడైనా ఈ లెంత్ అనేది తగ్గించుకోకూడదండి. మనకు కరెక్ట్ బ్లౌజ్ పెట్టుకుంటే ఆ బ్లౌజ్ ఎలా ఉందో అలాగే వస్తుంది. ఇది వేరే కొలత బ్లౌజ్ తీసుకుంటే వేరే విధంగా ఉంటుంది, దాని కొలతలు దానికి ఉంటాయండి. చూడండి బ్లౌజ్ ఇది వచ్చేసి ఇంతే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీన్ని వచ్చేసి బ్లౌజ్ పైన పెట్టి కట్ చేద్దామండి. ఇదైతే లైనింగ్ కదా, మనం బ్లౌజ్ పైన పెట్టి కట్ చేద్దాము. ఈ విధంగా బ్లౌజ్ పీస్ అండి. ఇది కూడా వచ్చేసి ఓపెన్ అనేది ఇక్కడ ఉండాలి, ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ సైడ్ పెట్టేసి మొత్తం ఇది ఎలా ఉందో అలాగే అండి. నేను ఎక్స్ట్రా ఏం పెట్టుకోవడం లేదు. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కొద్దిగా ఎక్స్ట్రా పెట్టండి, కొద్దిగా ఇలా పైకి తీసుకొచ్చి ఇక్కడ కొద్ది గ్యాప్ పెట్టుకోండి. గ్యాప్ పెట్టుకుని మొత్తం కొద్ది గ్యాప్ పెట్టుకుంటూ కట్ చేయండి. నాకైతే అలవాటే కాబట్టి నేను కరెక్టే కట్ చేస్తున్నాను. లెవెల్గా పెట్టుకుందాం అండి. ఈక్వల్ ఇక్కడ కొద్దిగా హెచ్చులు తగ్గుంటే కట్ చేసుకుందాము. ఇది మొత్తం ఇలా వేసేసి అవుట్లైన్ వేసుకోండి. అవుట్లైన్ వేసుకొని అయినా కట్ చేసుకోవచ్చు, లేదు అలవాటు ఉన్న వాళ్ళైతే అదే విధంగా కట్ చేసుకోవచ్చు. నేనైతే అలాగే కట్ చేస్తాను. నేనైతే అవుట్లైన్ ఏం వేయడం లేదండి, ఈ విధంగా కట్ చేస్తాను. కొద్దిగా మన డైలీ యూస్ చీరలు ఉంటాయి కదా, అవి కొద్దిగా జారిపోతాయి కదా, వాటికైతే కొద్ది పిన్నులు కూడా పెట్టుకోండి మీరు. ఇది కొద్ది స్టిఫ్గా ఉంటుంది కాబట్టి క్లాత్ జారిపోదండి, కరెక్ట్ కూర్చుంటుంది. నెక్ దగ్గర మాత్రం కొద్దిగా జాగ్రత్త అండి, కట్ చేసేటప్పుడు కరెక్ట్ పెట్టుకోవాలి. నెక్ పైన వెడల్పు ఉంటే జారిపోతాయండి షోల్డర్స్. చూడండి నేను పోయే కొద్దీ నెక్ అనేది తగ్గింది. ఈ విధంగా ఉంటే పర్ఫెక్ట్ కూర్చుంటుంది, లేదంటే జారిపోతుందండి బ్లౌజు. చూడండి ఈ విధంగా కట్ చేసుకున్నాను మొత్తము. ఇది వచ్చేసి లైనింగు, ఇది వచ్చేసి బ్లౌజ్ పీసు. దీన్ని పక్కకు తీయద్దండి, ఇలాగే ఫోల్డ్ చేసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ కట్ చేసుకుందాం మనము. ఫ్రంట్ కూడా అలాగే అండి, మనం లైనింగ్ ఇలా కట్ చేసాము ఆ విధంగా చంక దగ్గర వచ్చేసి నెక్ ఉండాలి. కొంతమంది లైనింగ్ ఈ విధంగా పెట్టి ఆపోజిట్లో పెడతారండి బ్లౌజ్ పీస్. ఇట్లా పెడితే బ్లౌజ్ అనేది కలిగి సెట్ కాదండి. నెక్ సైడ్ ఎప్పుడైనా చంక సైడ్ ఎప్పుడైనా నెక్కే ఉండాలండి. చూడండి ఈ విధంగా ఇక్కడ కరెక్ట్ సెట్ చేసుకోండి మీరు, ఇక్కడ అంతా కరెక్ట్గా ఉండాలి. చూడండి ఇలా సెట్ చేసుకొని దీన్ని వచ్చేసి ఇప్పుడు చూడండి చంక వైపే నెక్ ఉండాలి, చంక వైపు చంక ఉండకూడదండి, రాంగ్ వస్తుంది బ్లౌజు. మనం ఎప్పుడైనా చూడండి ఇలా గీసినప్పుడు చూడండి ట్రయాంగిల్ షేప్ ఉందా అండి, ఇట్లా ట్రయాంగిల్ షేప్ వస్తే బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఉంటుందని. లేదంటే చూడండి ఇలా ఉందనుకో, ఇది ట్రయాంగిల్ షేపే అండి, కొద్దిగా వేరే వస్తుందండి. ఒక్కోసారి వచ్చేసి ఇక్కడ ఇలా ఎక్కువ పోయిందనుకోండి కరెక్ట్ కాదని. చూడండి ఇప్పుడు కరెక్ట్ ట్రయాంగిల్ షేప్ వస్తుంది, ట్రయాంగిల్ షేప్ వస్తే కరెక్ట్ ట్రయాంగిల్ చూడండి పూర్తిగా ఇలా వెళ్తే మటుకు తప్పండి అది. ఇప్పుడు వచ్చేసి దీనిపైన అవుట్లైన్ ఇలా గీసేసుకొని కట్ చేసుకుందాము. నేనైతే అవుట్లైన్ ఏం గీయడం లేదండి, అలాగే కట్ చేస్తాను. చూడండి ఈ విధంగా మొత్తం ఫ్రంట్ కర్వ్తో సహా కట్ చేశాను నేను. చూడండి ఇలా ఉంది. ఇవి కూడా వచ్చేసి తీయొద్దండి, ఇవి కూడా అలాగే పక్కన ఉంచేసుకుందాము. పక్క తీస్తే విడిపోతాయండి. దీన్ని వచ్చేసి అలాగే పక్కన ఉంచేసుకుందాము. ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేసుకోవాలి మనము. సెట్ పెట్టేసుకోండి, దేనికి విడిగి పెట్టుకుంటే పోతాయి ఇవి. ఈ విధంగా సెట్ పెట్టేసుకుంటే మనకు ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందాం మనము. హ్యాండ్స్ అండి చూడండి నేను ఈ విధంగా పెట్టాను. ఒక్కొక్కరు ఈ విధంగా వేస్తారండి, కొంతమంది వచ్చేసి ఓపెన్ సీట్ సైడ్ పెట్టుకుంటారు, అక్కడ ఇవి ఫోల్డింగ్నే అటు సైడ్ పెట్టుకుంటారు కదా, ఇలా పెడతారండి కొంతమంది. ఇక్కడ పైనుంచి కట్ చేస్తారు, మేమైతే కింది నుంచి కట్ చేస్తామండి. ఇక్కడ ఓపెన్ సైడ్ ఇటు పక్క పెట్టి ఫోల్డింగ్ మన సైడ్ పెట్టి కట్ చేస్తారు. నేనైతే మా మాస్టర్ అయితే ఇలా ఈ విధంగా నేర్పించారు. మేము కింది నుంచి కట్ చేస్తామండి బ్లౌజు. చంకలు హ్యాండ్స్ వచ్చేసి ఇప్పుడు దీని మీద మెజర్మెంట్ పెట్టుకుందాము. ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి చూడండి ఈ విధంగా తీసుకున్నాను.
హ్యాండ్స్ షోల్డర్ వచ్చేసి పైన, ఎందుకంటే ఇది షోల్డర్ పైన వస్తుంది కదా, చూడండి క్లోజ్ ఉంది ఇక్కడ, ఓపెన్ అనేది నా సైడ్ పెట్టుకున్నాను. మీకు చిన్న హ్యాండ్స్ కావాలి, ఇదే సైజ్ హ్యాండ్స్ కావాలంటే కొద్ది కుట్లలోకి వదిలి మళ్ళీ మీరు ఇక్కడ హెమ్మింగ్ పెట్టుకుంటా అంటే హెమ్మింగ్ సరిపోయేంత ఈ విధంగా పెట్టుకోండి. పెట్టుకొని మీరు కొలత ఇట్లా పెట్టుకోవచ్చు. నేను ఎల్బో హ్యాండ్స్ పెడుతున్నా కాబట్టి నేను తిప్పేస్తానండి. ఇది ఇక్కడ కూడా తిప్పేయించుకున్నా చూడండి, ఇక్కడ తిప్పేస్తాను. హెమ్మింగ్ ఏమి ఉండదండి. ఎల్బో హ్యాండ్స్ కావాలంటే పైకండి, ఇక్కడ మనకి ఇక్కడ దాకా కట్ ఉంది కదా, చూడండి ఇక్కడ కట్ పెట్టిన దగ్గర కొద్దిగా కుట్లలోకి వదిలిపెట్టి చూడండి, ఇక్కడ చూడండి ఎల్బో హ్యాండ్స్ కాబట్టి కొద్దిగా పై పెట్టాను. ఇక్కడ ఉంది కదా, ఈ విధంగా పెట్టాను. ఇక్కడ వచ్చేసి మనకు చంక పీసులు పడతాయండి. చూడండి కొద్దిగా గ్యాప్ ఉంది కదా, మళ్ళీ ఎక్స్ట్రా కుట్లలోకి ఈడి దాకా కావాలి కాబట్టి మనకి చంక పీసు పడతారు. ఇప్పుడే కట్ చేయొద్దండి హ్యాండ్స్, నెక్స్ట్ మిషన్ మీద కట్ చేసుకున్నాం. కొంతమంది ఇక్కడే కట్ చేస్తారు, నాకైతే మిషన్ మీద కట్ చేస్తాను అండి. లైనింగ్ అంతా వేసిన తర్వాత మిషన్ పైన కట్ చేస్తాను. ముందు వచ్చేసి స్ట్రైట్గా ఇలా కట్ చేసుకుందాము. కట్ చేసుకొని లైనింగ్ అంతా వేసిన తర్వాత కట్ చేస్తే మనకు పర్ఫెక్ట్గా వస్తాయండి. చూడండి ఇలా కట్ చేస్తున్నాను నేనైతే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మిషన్ పైన కట్ చేద్దాం. కొంతమంది వచ్చేసి కటింగ్ అనేది కొద్దిగా మిషన్ మీద ఉంటుంది, కొద్దిగా కింద ఉంటుంది. నేను కూడా ఆ విధంగా అండి. నాది సగం కటింగ్ వచ్చేసి మిషన్ పైన ఉంటుంది, సగం కటింగ్ ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇది పక్కన ఉంచేసుకుందామండి హ్యాండ్స్ ఇవి. ఇప్పుడు క్రాస్ బెల్ట్ కట్ చేద్దామండి. క్రాస్ బెల్ట్ కూడా నేను వచ్చేసి ఎక్కువే చూడండి ఈ షేప్లో ఉన్నాయి కదా, నేను ఇప్పుడే కట్ చేయండి. ఇవి కూడా చూసుకుంటాను ఫస్ట్ క్రాస్ బెల్ట్ సరిపోతాయి లేమని. సరిపోతాయి. లైనింగ్ వేసిన తర్వాత నేను క్రాస్ కట్ చేస్తాను. క్రాస్ బెల్ట్ ఇలా వస్తుంది ఎప్పుడైనా షేప్ అనేది ఈ విధంగా వస్తుంది కదా, ఈ విధంగా వస్తుంది. ఇక్కడ పైకి ఉంటుంది, ఇక్కడ పైకి ఉంటుందండి. వచ్చే ఇక్కడ చిన్నగా అవుతుంది, రాను వచ్చేసి చిన్నగా అయిపోతుంది కాబట్టి దీన్ని కూడా నేను మిషన్ మీద కట్ చేస్తాను అండి. నాది సగం కటింగ్ వచ్చేసి మిషన్ పైన ఉంటుంది. ఇవి వచ్చేసి హ్యాండ్స్ కదా, హ్యాండ్స్ క్రాస్ బెల్ట్ ఫ్రంట్ బ్యాక్ మాత్రం ఇక్కడే కట్ చేస్తానండి. అదైతే పర్ఫెక్ట్ ఇక్కడే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఉక్స్ పట్టి అండి, ఉక్స్ పట్టి రింగు పట్టి కట్ చేసుకుందాము. ఇది వచ్చేసి రింగుల పట్టి వచ్చేసి నెక్ తీసుకుంటున్నాను అండి. నెక్ ఉంటుంది కదా, మనం బ్యాక్ నెక్ కట్ చేస్తాం కదా, అది వచ్చేసి కొద్దిగా స్ట్రైట్గా చేసుకుందాం. ఇది కొద్దిగా ఎక్కువే పెట్టుకోండి. మనకు వచ్చేసి బ్లౌజ్ చూడండి, రింగుల పట్టి వచ్చేసి చూడండి ఇది కదా, కొద్దిగా ఎక్కువే పెట్టుకోవాలి. నేను ఎక్కువ ఎక్స్ట్రా కట్ చేస్తానండి, తర్వాత మిషన్ మీద కట్ చేసుకోవచ్చు మనము. ఉక్స్ పట్టి వచ్చేసి లైనింగ్ పెడతాను నేను. చూడండి ఈ విధంగా లెంత్ ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇది పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్కి లైనింగ్ అండి. ఇది కూడా వచ్చేసి నేను ఇక్కడ సగం, తర్వాత మిషన్ మీద సగం. చూడండి లైనింగ్ తక్కువే ఉంటుంది, దీనికి కూడా మనం వేసుకోవాలి, అతుకులు వేసుకోవాలి కాబట్టి ఇది కూడా వచ్చేసి ఈ విధంగా స్ట్రైట్గా కట్ చేసుకుంటున్నాను. ఇవి హ్యాండ్స్, క్రాస్ బెల్ట్, రింగులు పట్టి అండి. ఇప్పుడు వచ్చేసి మనం ఉక్సులు పట్టి సంక వేయాలి కదండి, దానికి బ్లౌజ్కి వచ్చేసి ఇక్కడ చూడండి ఈ విధంగా వచ్చాయి కదా ట్రయాంగిల్ షేప్లో. ఇవి వచ్చేసి మనం చంక పీసులకు వాడుకోవచ్చు అండి. లైనింగ్కి వచ్చేసి చంక పీసులకు వాడుకోవచ్చు. ఇవి వచ్చేసి చంక పీసులకు అండి. నెక్స్ట్ వచ్చేసి మనము చూడండి మనకు వచ్చేసి ఇవి ఏంటి క్రాస్ బెల్ట్లు అండి. క్రాస్ బెల్ట్లకు కూడా వచ్చేసి లైనింగ్ అండి. మనకి ఇదే షేప్లో లైనింగ్ దగ్గర మనము బ్లౌజ్ పీస్ ఎక్కడ వచ్చిందో అక్కడే వస్తుంది క్రాస్ బెల్ట్ మనకి. చూడండి షేప్ అదే విధంగా ఉంది కదా. ఇది కూడా వచ్చేసి నెక్స్ట్ మిషన్ మీద కట్ చేసుకుందాం మనము. చూడండి క్రాస్ బెల్ట్ ఇవి కూడా ఇప్పుడు మిషన్ పైన కట్ చేద్దాము. బ్లౌజ్ కూడా చంక పీసులు పడతాయన్నాయి కదా, ఇవి కూడా చూడండి మనము లైనింగ్ ఇక్కడ లైనింగ్లో ఏవొచ్చాయో బ్లౌజ్లో కూడా అవే పీసులే వస్తాయండి. చూడండి ఈ విధంగా లైనింగ్ కొద్దిగా ఎక్కువే తీసుకోండి. ఎప్పుడైనా మన బ్లౌజ్ పీస్ ఎంత ఉంటే అంత తీసుకోవద్దు, లైనింగ్ కొద్దిగా ఎక్కువే ఉండాలి, ఎందుకంటే వాటర్లో వేస్తాం కదా. కొద్ది కటింగ్కి లైనింగ్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చేసి మనము మెడ పీస్ కట్ చేసుకుందామండి. నేనైతే మెడ పీస్ ఇక్కడే కట్ చేస్తాను, ఇది పక్కన ఉంచుకుందామండి, దేనికైనా అవసరం అవుతుంది. మరి నేను లైనింగ్లో కట్ చేస్తాను అండి. మెడ పీస్ వచ్చేసి హెమ్మింగ్ పెడుతున్నాను నేను. ఉక్సుల పట్టి కట్ చేయలేదు కదండి, చూడండి అదే నెక్ వచ్చేసి మనము రింగుల పట్టి కట్ చేస్తాం కదా, అదే వచ్చేసి ఇది కూడా ఉక్సుల పట్టి చూడండి లైనింగ్లోనే.
ఇప్పుడు మెడ పీస్ కట్ చేద్దాము. చిన్న చిన్న పీసులు జాయింట్ చేసుకుంటే మెడ పీస్ వస్తుందండి. చూడండి క్రాస్ ఉంది కదా, క్రాస్గా ఉండాలి. నేను ఎప్పుడనే మెడ పీసులు స్ట్రైట్గా ఉండకూడదు, క్రాస్గా ఉండాలి. నేను హెమ్మింగ్ పెడుతున్నానండి. చూడండి ఇలా లాగితే క్రాస్గా ఉండాలి. ఇట్లా స్ట్రైట్గా ఉంటే మెడ పీస్ అనేది చూడండి ఇలా స్ట్రైట్గా ఎప్పుడైనా పీస్లో అయితే రాదు, క్రాస్గా ఉంటేనే వస్తుంది. ఈ మెడ పీస్ అనేది ఇక్కడ కూడా నేను స్ట్రైట్గానే పెడతానండి. చూడండి ఈ విధంగా ఇలాగే అన్నీ కట్ చేసుకుందాము. చూడండి ఇక్కడ స్ట్రైట్గా పెడతానండి, క్రాస్గా పెట్టాను. నాకు ఇట్లే అలవాటు కాబట్టి నేను ఇట్లే వేస్తాను. చూడండి ఇలా ఉందా. చూడండి ఈ విధంగా అయితే నెక్ పీస్లు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి సరిపోతాయి, ఇంకా ఎక్కువ అవుతాయండి, కొద్దిగా ఎక్కువ ఉంటేనే మేలు. నెక్స్ట్ వచ్చేసి మొత్తం ఒక సెట్ పెట్టేసుకుందాము. ఇవి వచ్చేసి హ్యాండ్స్, క్రాస్ బెల్ట్లు, నెక్ పీసెస్ అండి. ఇవి బ్లౌజ్ పీసులుగా ఇవైతే పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇందులో పెట్టేసి ఒక సెట్ పెట్టేసుకుంటే ఇలా పక్కన ఉంచేసుకుందామండి, ఎక్కడికి పోవు. మనకు వచ్చేసి మిగిలిన ఈ పీసులు అండి. వీటిని జాగ్రత్త బ్లౌజ్ అయిపోయేంత వరకు ఏ పీస్ అనేది పాడేయద్దండి. ప్రతి ఒక్క పీస్ అవసరం పడుతుంది. అంటే ఇలాంటి చిన్న చిన్న పీసులు ఏం కాదండి, కొద్దిగా పెద్ద పీసులు. పక్కన ఉంచేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో అండి, నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ఇప్పటికే వీడియో వచ్చేసి ఛానల్ లెంత్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూద్దాము.